కాంగ్రెస్ పార్టీలో భారీ నాయకత్వ మార్పులు జరగబోతున్నాయి. 2029 లోక్సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సంస్థాగత ప్రక్షాళన దిశగా కీలక అడుగులు వేస్తోంది. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అధిష్టానం కొన్ని రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లను మార్చాలని భావిస్తోంది. కర్ణాటకలో ఈ మధ్య నాయకత్వ మార్పిడి జరగడంతో ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై అధిష్టానం దృష్టి పెట్టింది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ మార్పుల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఏ రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు జరగబోతున్నాయి? పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక తెలంగాణలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా కొనసాగుతుండగా ఇక్కడ కూడా ఏదైనా మార్పు ఉంటుందా అనే చర్చ నడుస్తోంది. మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై తెలంగాణ నాయకులపై అధిష్టానం సీరియస్గా ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. 2029 లోక్సభ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పార్టీలో సమూల మార్పులను చేపట్టబోతోంది. ఇప్పటికే 6 రాష్ట్రాల పీసీసీ చీఫ్లను మార్చాలని అధిష్టానం దాదాపుగా నిర్ణయించింది. అంతేకాదు ఏఐసీసీ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాలని అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తోంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మధ్య ఈ విషయంపై సుదీర్ఘ చర్చలు జరిగాయని సమాచారం. పనితీరు కనబర్చని వారిని ఉద్వాసన పలికి యువ నాయకత్వానికి ప్రయారిటీ వేయాలని రాహుల్ గాంధీ బలంగా నమ్ముతున్నారు. ఈ మార్పులు పార్టీకి కొత్త ఊపునిస్తాయని అధిష్టానం సైతం భావిస్తోంది. ఈ ప్రక్షాళన ఎప్పటిలోగా పూర్తవుతుంది? కొత్త బాధ్యతలు ఎవరికి దక్కుతాయో చూడాలి. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక అనివార్యమైంది. ఈ రేసులో సతీష్ జార్కిహోలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే కేరళలో కూడా ప్రస్తుత చీఫ్ సన్నీ జోసెఫ్ మంత్రివర్గంలో చేరడంతో కొత్త అధ్యక్షుడి కోసం లాబియింగ్ జరుగుతోంది. కుడికున్నిల్ సురేష్, బెన్నీ బెహనాన్ లాంటి సీనియర్ నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సెల్వం పెరుంతగై పనితీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. పంజాబ్లో 2027 ఎన్నికలలోపు పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్థానంలో చరణ్జీత్ సింగ్ చన్నీని తీసుకురావాలని పార్టీలోని ఒక వర్గం గట్టిగా కోరుతోంది. రాజస్థాన్లో 2020 నుంచి చీఫ్గా ఉన్న గోవింద్ సింగ్ దోటస్రా, ఉత్తరప్రదేశ్లో అజయ్ రాయ్ స్థానాల్లో మార్పులు అవసరమా అన్న దానిపై సమీక్ష జరుగుతోంది. ఉత్తరప్రదేశ్కు కొత్తగా రాజేంద్ర పాల్ గౌతమ్ ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత మార్పులతో పాటుగా ఇండియా కూటమిని బలోపేతం చేయడంపైన దృష్టి సారించింది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కూటమిలో కొనసాగుతుండడంతో ఆ కూటమిని పటిష్టం చేసే బాధ్యతను కాంగ్రెస్ తన భుజానికెత్తుకుంది. ఈ నెల 28న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై తమిళనాడు, జార్ఖండ్ మిత్రపక్షాలతో కాంగ్రెస్ ముమ్మర చర్చలు జరుపుతోంది. అలాగే ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ బేరసారాలు ఆడుతోంది. ఇవి కీలక పరిణామాలు. మరోవైపు జాతీయ స్థాయిలో నీట్, సిబిఎస్ఈ లాంటి విద్యార్థి సంబంధిత సమస్యలపై రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంపై దూకుడు ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇది ప్రజల్లోకి పార్టీని మరింత దగ్గర తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మీనాక్షి నటరాజన్ ఇష్యూ కాంగ్రెస్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవడంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అధిష్టానం తనను ప్రశ్నించినట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఒప్పుకున్నారు. ఈ వివాదం తర్వాత తెలంగాణలో కేబినెట్ విస్తరణ, రీషఫలింగ్కి కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇది తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు. ఇక హర్యానాకు సంజయ్ దత్ కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఇలాంటి మార్పులు పార్టీని బలోపేతం చేసేందుకు అని అధిష్టానం చెబుతోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంస్థాగతంగా భారీ మార్పులకు సిద్ధమవుతోంది. వివిధ రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లను మార్చడంతో పాటు ఏఐసీసీ స్థాయిలోనూ ప్రక్షాళన చేపట్టనుంది. యువ నాయకత్వానికి ప్రయారిటీ ఇస్తూ ఇండియా కూటమిని బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. మరి ఈ మార్పులు కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. ఇది పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టమని మనం తప్పకుండా చెప్పుకోవాలి.